ఇప్పుడు నామినిక్లేచర్ అంటూ రాదు కానీ సైక్లిక్ కాంపౌండ్స్ తో క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి మీకు, కాబట్టి మనం నేర్చుకోవాలి, అది కూడా తప్పదు. సో ఒకసారి వెళ్ళి తొందరగా అది కంప్లీట్ చేసేద్దాం. See, look at the board here. Next, naming of cyclic compounds. Naming of cyclic compounds. ఎలాగా cyclic compounds కి ఇస్తారు. సపోజ్ సైక్లో అనే వర్డ్ రావాలి కదా ముందు. సైక్లిక్ కాంపౌండ్స్ కి ప్రైమరీ ప్రిఫిక్స్ షుడ్ బి సైక్లో కదా. సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్. వాట్ ఈస్ ఇట్స్ నేమ్? cyclopropane kada, cyclopropane. Suppose compound is like this, cyclobutane, cyclobutane. ilaga manam compounds cheptam. Suppose ila unnatlaite cyclopentane, cyclopentane. Suppose compound is like this, what is its name? cyclohexane kada, right. ఇప్పుడు what is its name? cyclopropene, double bond ఇచ్చాం కదా. సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్, cyclobutene కదా. ఇలా ఉంటే ఇబ్బంది లేదు, ఇంకేమీ లేకుండా మల్టిపుల్ బాండ్ డబుల్ బాండ్ ఉన్నట్లయితే cyclopentene అన్నాం, cyclopentene. సపోజ్ దిస్ కాంపౌండ్ ఈజ్ cyclohexene కదా. ఇలా ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు దీనికి ఏమైనా సబ్స్టిట్యూయెంట్స్ సైడ్ చైన్స్ వస్తే ఎలాగా నేమింగ్ ఇవ్వాలి కదా. సపోజ్ ట్రిపుల్ బాండ్ ఉంది అనుకో. సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్. ఇప్పుడు దీన్ని ఏమంటావు అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇక్కడ సి ఉంది, 3 బాండ్స్ ఉన్నాయని, ఇక్కడ CH2 ఉంది అని. ఇది కాంపౌండ్, అది బోత్ ఆర్ సేమ్ కదా. దిస్ ఈజ్ సైక్లోప్రోపైన్, సైక్లోప్రోపైన్ ట్రిపుల్ బాండ్. ఇక మిగతా వాటిలో కూడా ట్రిపుల్ బాండ్ నువ్వు పెట్టుకుంటే అది పెంటైనా బ్యూటైనా వస్తుంది. వాట్ ఇస్ ఇట్స్ నేమ్? సైక్లోబ్యూటైన్ కదా. ఇలా ఉంది. సపోజ్ ఇప్పుడు నీకు ఇదిగో ఇక్కడ ఇలాగా మిథైల్ గ్రూప్స్ 2 ఉన్నాయి. ME అంటే మిథైల్ అని చెప్పుకున్నాం కదా మనం. సో ఇక్కడ నుంచి నెంబరింగ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఇటైనా రా, అటువైపు అయినా రా. 1 2 3 4 5 కదా. 1 మీద 2 టైమ్స్ ఉంది కాబట్టి మిథైల్, దీన్ని ఏమంటావు? 1,1 డైమిథైల్ సైక్లోపెంటైన్ కదా. సైక్లోపెంటైన్ కదా అది. 1 మీద 2 మిథైల్స్ ఉన్నాయి కాబట్టి 1,1 డైమిథైల్ సైక్లోపెంటైన్. మరి ఇది చూడు, ఇది లేదు అనుకో, ఇక్కడ CH3 సైక్లోహెక్సీన్ కదా అది. సైక్లోహెక్సీన్. ఇక్కడ CH3 గ్రూప్ ఉంది కాబట్టి దానికి 1 ఇవ్వాలి. అంటే సబ్స్టిట్యూయెంట్ లేదా సైడ్ చైన్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి 1 ఇవ్వాలి. సో అటు నుంచి ఇలా రావాలి, అటు కాదు వెళ్ళాల్సింది. డబుల్ బాండ్ ఇటు ఉంది కాబట్టి 1 2 3 4 5 6 కదా. ఇది యాక్చువల్లీ ఏంటి? సైక్లోహెక్సీన్, సైక్లోహెక్స్ 1 ఇక్కడ ఎందుకు చెప్పలేదు సార్? సైక్లోహెక్స్ 1 1 పెంటీన్ 1 బ్యూటీన్ అని చెప్పలా. అక్కడే సబ్స్టిట్యూయెంట్స్ లేవు, జస్ట్ ఒక డబుల్ బాండ్ ఉంది, ఎక్కడైనా ఉండొచ్చు దాంట్లో. అలాగా ఇక్కడ ఏం చేసావు? ఇక్కడ సబ్స్టిట్యూయెంట్ లేదా సైడ్ చైన్ మొదలైంది కాబట్టి ఇక్కడ 1 అన్నావు. కాబట్టి సైక్లోహెక్సీన్ అది ఏ హెక్సీన్ అంటే 1 హెక్సీన్. ఎందుకు సార్ అంటే అక్కడ ఉంది కాబట్టి మిథైల్ గ్రూప్. 1 మీద మిథైల్ ఉంది కాబట్టి 1 మిథైల్ సైక్లోహెక్స్ 1 అనాల్సిందే. ఇప్పుడు చూడు, ఇది కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్. 1 2 3 4 5 లేదా ఇటు నుంచైనా రావచ్చు నువ్వు. 1 2 3 4 5 కదా. సిమెట్రిక్ గా ఉంది కాంపౌండ్ అది. ఇటు మిథైల్ అటు మిథైల్ కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. నువ్వు ఇటు నుంచి వెళ్తే 1 2 అవుతుంది, ఇటు నుంచి వెళ్తే ఇది 1 ఇది 2 అవుతుంది. సారీ, అది కాదు, నెంబరింగ్ ఇవ్వాల్సింది ఎలాగంటే కదా. కార్బన్ ఆటమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇది 1 అవుతుంది కదా. ఇది 2 ఇది 3 ఇది 4 ఇది 5 అవుతుంది. అట్లయినారా ఇట్లాగైనారా ఏదైనా ఒకటే. సపోజ్ ఈ రెడ్ కలర్ తో వేసిన నెంబర్లే చూద్దాం. సో మొత్తం మీద ఏంటి? రూట్ వర్డ్ ఏంటి? పెంట్ కదా, 5 కార్బన్స్ కాబట్టి పెంట్.
ఇది 1 దగ్గర డబుల్ బాండ్ స్టార్ట్ అయింది కాబట్టి 1 ఈన్ మామూలే, రూల్స్ మామూలే. రూట్ వర్డ్ తర్వాత ఏనా ఈనా అయినా రావాలి, పొజిషన్ చెప్పాలి. 1 దగ్గర ఉందా 2 దగ్గర ఉందా, డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ చెప్పాలి. సో సైక్లో పెంట్ 1 ఈన్. ఓకే, అయితే ఇక్కడ ఏమైంది, 2 మీద ఒక మిథైల్, 3 మీద అదే 1 మీద ఒక మిథైల్, 2 మీద ఒక మిథైల్ ఉంది కాబట్టి 1,2 డైమిథైల్ సైక్లో పెంట్ 1 ఈన్. 1,2 డైమిథైల్ సైక్లో పెంట్ 1 ఈన్. ఓకే, లైక్ దట్. మరి ఈ కాంపౌండ్ చూడు ఇలా ఉంది. ఇప్పుడు ఆ 2 కాంపౌండ్స్ లోను ఏమిచ్చాడు, మల్టిపుల్ బాండ్ ఎక్కడ ఉందో ఆ కార్బన్ కి అటాచ్ అయి ఉన్నాయి. ఇక్కడ మల్టిపుల్ బాండ్ ఇక్కడ ఉంది, అటాచ్మెంట్ ఇక్కడ ఉంది CH3. ఇప్పుడు నువ్వు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, సబ్స్టిట్యూయెంట్ సైడ్ చైన్ కి ఇస్తావా లేదా మల్టిపుల్ బాండ్ డబుల్ బాండ్ కి ఇస్తావా అంటే డబుల్ బాండ్ కే ప్రయారిటీ ఇవ్వాలి కదా. అది లాంగ్ చైన్ కాంపౌండ్స్ కూడా అలాగే ఇస్తాం మనం. సేమ్ రూల్ ఇక్కడ కూడా. ఇక్కడ 1, 2, 3. ఎందుకు సార్ ఇట్లా వెళ్ళాము, ఇలా వెళ్ళొచ్చు కదా అంటే లోయెస్ట్ అదే సమ్ రూల్ చూసుకోవాలి, లోయెస్ట్ సమ్ రూల్ చూసుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చామనుకో వాటి కావాలి 1, 2, 3. 1 దగ్గర స్టార్ట్ అయింది, అదేమో 3 దగ్గర వచ్చింది. ఇటు నుండి వెళ్ళామనుకో నువ్వు నెంబరింగ్ ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6 మీద వస్తుంది. అది తప్పు. 1 మీద డబుల్ బాండ్ స్టార్ట్ అయింది, 6 మీద మిథైల్ గ్రూప్ వస్తుంది. ఇది రాంగ్, ఇది కరెక్ట్. కాబట్టి ఇట్లా వెళ్ళటం అనేదే కరెక్ట్. కాబట్టి ఇది 1 అవుతుంది. స్టార్టింగ్ పాయింట్ రాసుకోవాలి 1. నువ్వు ఇది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ కాదు రాయాల్సింది. ఇది 1, ఇది 2, ఇది 3 కదా. అప్పుడు ఏమైంది, 3 మిథైల్ సైక్లో రింగ్ లాగా ఉంది కాబట్టి 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్స్ 1 దగ్గర ఈన్ ఉంది. ఓకే, సో లైక్ దట్. మరి ఈ కాంపౌండ్ చూడు ఎలా ఉందో. ఇక్కడ ఒక మిథైల్ ఇచ్చాడు, ఇక్కడ ఒక మిథైల్ ఇచ్చాడు. నెంబరింగ్ ఎటు నుండి ఇవ్వాలి సార్, లోయెస్ట్ సమ్ రూల్ చూసుకోవాల్సిందే. నువ్వు ఇటు నుండి వస్తే 1, 2, 3 మీద వస్తుంది, 1 మీద 3 మీద వస్తుంది. నువ్వు ఇలాగ వెళ్ళినట్లయితే ఇట్లా వచ్చినట్లయితే లాంగ్ అయిపోతుంది నీకు. 1 మీద వస్తుంది, 2, 3, 4, 5 మీద వస్తుంది. అది కరెక్ట్ కాదు. 1 మీద 3 మీద రావడం అనేది కరెక్ట్. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకో. ఇక్కడ మిథైల్కి ఇవ్వాలా ప్రయారిటీ, డబుల్ బాండ్కి ఇచ్చాం ప్రయారిటీ, అక్కడ నుండి స్టార్ట్ అయింది అది. కాబట్టి ఇప్పుడు ఇది సైక్లో హెక్సీన్ అనేది అర్థమవుతూనే ఉంది. 1 హెక్సీన్ అనాలి. ఎందుకనంటే ఇవి కూడా ఉన్నాయి కాబట్టి సైడ్ బ్రాంచెస్ 1 మీద ఉంది, 3 మీద ఉంది కాబట్టి 1, 3 డైమిథైల్ సైక్లో హెక్స్ 1 ఈన్ కదా. 1, 3 డైమిథైల్ సైక్లో హెక్స్ 1 ఈన్ అది. మరి దీని పేరు ఏంటి సార్, డబుల్ బాండ్కి ఇస్తావా బ్రోమిన్కి ఇస్తావా? డబుల్ బాండ్కి ఇవ్వాలి. ఇది సబ్స్టిట్యూయెంట్కి ఇవ్వకూడదు. ఇవి సైడ్ చైన్స్, మిథైల్ ఇథైల్ వస్తాయి. BR, CL, F అలాంటివి వస్తే సబ్స్టిట్యూయెంట్ కాదు, డబుల్ బాండ్కి ఇవ్వాలి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అవి కలుపుకుంటూ వెళ్ళాలి. లోయెస్ట్ సమ్ రూల్ చూసుకోవాలి. ఇది 1, 2, 3. 3 బ్రోమో, 3 మీద బ్రోమో ఉంది. సైక్లోహెక్స్ 1 ఈన్, 3 బ్రోమో సైక్లోహెక్స్ 1 ఈన్. మరి ఈ కాంపౌండ్ ఏమవుతుంది సార్, ఇది ఇప్పుడు చూడు ఇది ఫంక్షనల్ గ్రూప్ ఇది కదా. ఇప్పుడు డబుల్ బాండ్ ఫంక్షన్ గ్రూప్ ఉంటే దేనికి ప్రయారిటీ ఇస్తున్నాము, లాంగ్ చైన్ కాంపౌండ్స్ మనం చూసింది ఫంక్షనల్ గ్రూప్కే కదా ఇవ్వాలి. OHకి ఇచ్చావు. ఇప్పుడు OH అటాచ్మెంట్ ఇక్కడ 2 ఇది 3 ఇది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, సైక్లోహెక్సీనేగా ఇది కూడా. సైక్లోహెక్స్ 1, 2 దగ్గర డబుల్ బాండ్ ఉంది కాబట్టి సైక్లోహెక్స్ 2 ఈ తీసేసి ఆ ప్లేస్ లో ఏం రావాలి అంటే ఓల్. ఎక్కడుంది, 1 దగ్గర ఉంది ఓల్, అది కూడా చెప్పాలి. సైక్లోహెక్స్ 2 ఈన్ 1 ఓల్ కదా. మనం ఎక్కడ మన ఫార్మేట్ ని డీవియేట్ అవ్వలేదు. రూట్ వర్డ్ ఉంది, ప్రైమరీ సఫిక్స్ ఉంది, ఆ తర్వాత సెకండరీ సఫిక్స్ ఉంది. ఇదిగో సైక్లో, ఇది ప్రైమరీ ప్రిఫిక్స్. సైక్లో అనేది ప్రైమరీ ప్రిఫిక్స్, రూట్ వర్డ్ హెక్స్. మరి వెంటనే ఈన అయినా ఏనా రావాలి, ప్రైమరీ సఫిక్స్. ఇక్కడ ఈన్ ఉంది, ఎక్కడ ఉంది 2 ఈన్, అది చెప్పేశావు. తర్వాత సెకండరీ సఫిక్స్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ ని తెలియజేస్తుంది. ఓల్ ఉంది, అది ఎక్కడ ఉంది, పొజిషన్ 1 ఓల్. ఎక్కడ డీవియేట్ అవ్వ. ఈ ఫార్మాట్ మైండ్ లో ఉంటే దేనికైనా వచ్చేస్తుంది నీకు. సైక్లిక్ కాంపౌండ్స్ కి వస్తుంది, అలాగే హెలిఫాటిక్
కాంపౌండ్స్ కూడా చెప్పేయచ్చు. సో మరి దీని నేమ్ ఏంటి సార్? చూడు, ఇక్కడ ఓహెచ్ ఉంది, బిఆర్ ఉంది. దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ఓహెచ్కే కదా ఇవ్వాలి. కాబట్టి అటు నుంచే మొదలవుదాం. 1 2 3. మరి ఇటు రాకూడదు. 2 3 4 అటు వెళ్తే లాంగ్ అయిపోతుంది. లోయెస్ట్ సమ్ రూల్ చూడాలిగా. అప్పుడు 1 3 మీద వస్తాయి. ఫంక్షన్ గ్రూప్ ను సబ్స్టిట్యూట్ 1 2 3. ఇది రింగ్ లాగా ఉంది కాబట్టి సైక్లో పెట్టేసుకో. 6 కార్బన్స్ ఉంది కాబట్టి హెక్స్ పెట్టేసాయి. అయినా చెప్పాలి కాబట్టి 2E అని చెప్పేసాయి. ఆ తర్వాత వాటి ఫంక్షన్ గ్రూప్ రావాలి కదా. వెంటనే ఫంక్షన్ గ్రూప్ ఓల్ ఎక్కడ ఉంది? అది 1 దగ్గర ఉంది ఓల్ కదా. ఇది ముందు చదవాలి కదా. ఇది సైక్లోకి ముందు సెకండరీ ప్రిఫిక్స్ గా చదవాలి కదా. ఎక్కడుంది? 3 బ్రోమో. 3 బ్రోమో సైక్లోహెక్స్ 2E in 1 ఓల్. 3 బ్రోమో సైక్లోహెక్స్ 2E in 1 ఓల్. ఓకే, లైక్ దట్. సో ఇలాగా సైక్లిక్ కాంపౌండ్స్ కి నేమింగ్ ఇవ్వచ్చు మనం. ఇప్పుడు బైసైక్లిక్ కాంపౌండ్స్ కి నేమింగ్ ఎలా ఇవ్వాలి? బైసైక్లిక్ 2 రింగ్స్ ఉన్నట్లయితే నేమింగ్ ఎలా ఇవ్వాలి అనేది. సో లుక్ ఎట్ ద బోర్డ్. ఇదిగో చూడు, బైసైక్లిక్ కాంపౌండ్స్ ఓన్లీ ఫర్ ఐఐటి జేఈ సిలబస్. ఇంకెక్కడ చెప్పలేదు. అయినా జేఈ మెయిన్స్ లో కూడా అది పెద్దగా ఏమి దాని రూల్ లేదు, ఉంటది కాబట్టి మనం చెప్పడమే దాన్ని. బైసైక్లిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ 2 రింగ్స్. బై అంటేనే 2 కదా. 2 రింగ్స్ ఉన్నటువంటి వాటికి నేమింగ్ ఎలాగాని. ఓకే, 2 రింగ్స్ కనుక ఉన్నట్లయితే ఇఫ్ 2 రింగ్స్ ఆర్ షేర్స్ ఓన్లీ 1 కార్బన్. చూడు, ఇది ఒక కార్బన్ ని 2 రింగ్స్ షేర్ చేసుకున్నాయి. 2 రింగ్స్ ఉండటం అంటే ఇది కూడా 2 రింగ్స్ ఉండటమే. ఇక్కడ 2 రింగ్స్ షేర్స్ 2 కార్బన్ ఆటమ్స్. ఇక్కడ 2 రింగ్స్ షేర్స్ ఓన్లీ 1 కార్బన్ ఆటమ్. టైప్స్ ఉన్నాయి అందులో, డిఫరెంట్ టైప్స్. ఇక్కడ మళ్ళీ 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. అవునా? ఇలాగా. సో అది ఒక కార్బన్ షేర్ చేస్తుందా, 2 కార్బన్సా, 3 కార్బన్సా అనే దాన్ని బట్టి నేమింగ్ మారుతూ ఉంటుంది. ఎలా చెప్పాలో చూడు. ఇఫ్ 2 రింగ్స్ షేర్స్ 1 కార్బన్, దెన్ కాంపౌండ్ ఈజ్ కాల్డ్ స్పైరోసైక్లిక్ అన్నారు. స్పైరోసైక్లిక్. ఒకే ఒక కార్బన్ షేర్ చేసుకుంటే స్పైరో, లేదు స్పైరో కాంపౌండ్. బైసైక్లిక్ అనే పదం రావాలి. 2 కార్బన్ మోర్ దాన్ 1 కార్బన్స్ షేర్ అయితే గనక బైసైక్లిక్ కాంపౌండ్ అని రావాలి. మోర్ దాన్ 1, ఇక్కడ 2 కదా, ఇక్కడ 3 కదా. ఇది కూడా బైసైక్లిక్. ఇది స్పైరో. ఈ కాంపౌండ్ ఏమనాలి? స్పైరో. ఒకే ఒక కార్బన్, అది గుర్తుపెట్టు. ఓకే, సో ఇప్పుడు చూడు, సపోజ్ ఈ కాంపౌండే చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటిది 2 రింగ్స్ ఉన్నాయి, ఏబి రింగ్స్. ఇది కార్బన్ ఆటమ్ తో షేర్ అయింది. దిస్ కార్బన్ ఆటమ్ ఈస్ పార్ట్ ఆఫ్ రింగ్ ఏ యాజ్ వెల్ యాజ్ రింగ్ బి. దీనికి సంబంధించి దానికి సంబంధించి ఈ కార్బన్ ఆటమ్ ఇక్కడ చూడు ఇలా ఉంది. దిస్ కార్బన్ ఆటమ్ బిలాంగ్స్ టు దిస్ రింగ్ యాజ్ వెల్ యాజ్ దిస్ రింగ్. రెండింటికి సంబంధించినటువంటిది. సపోజ్ ఇఫ్ 2, అప్పుడు స్పైరో అని వాడండి అనే పదానికి ఎగ్జాంపుల్ ఇది. ఒకే ఒక కార్బన్. 2 రింగ్స్ షేర్ ఉన్నట్లయితే బైసైక్లిక్ కాంపౌండ్స్. 2 కార్బన్స్ షేర్ అయి ఉన్నట్లయితే 2 రింగ్స్. ఇదిగో 2 రింగ్స్, ఏ అండ్ బి రింగ్స్ అండ్ 2 కార్బన్ ఆటమ్స్. ఈ కార్బన్ ఇది షేర్ చేసింది, అది షేర్ చేసింది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 2 హెక్సాగాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక హెక్సాగాన్, అక్కడ ఒక పెంటాగాన్. ఆ 2 కార్బన్స్ ని షేర్ చేస్తున్నాయి అటు ఇటు. సో ఇది బైసైక్లిక్. ఇఫ్ ది 2 రింగ్స్ షేర్ మోర్ దాన్ 2 కార్బన్స్, ది కాంపౌండ్ ఈస్ బ్రిడ్జ్డ్ బైసైక్లిక్. కాకపోతే ఇది బైసైక్లిక్, ఇది బైసైక్లిక్. బ్రిడ్జ్డ్ అనేది వాడాలి. బ్రిడ్జ్డ్ బైసైక్లిక్. 2 ఉంటే బైసైక్లిక్, 1 ఉంటే స్పైరో. మోర్ దాన్ 2 ఉన్నట్లయితే బ్రిడ్జ్డ్ బైసైక్లిక్. అది ఓకే. ఇక్కడ చూడు, ఇదంతా ఒక రింగ్ అనుకో. ఇట్లా ఒక రింగ్, ఇది ఇంకొక రింగ్. ఇలాగా 2 రింగ్స్ మధ్య 3 కార్బన్స్ షేర్ అయి ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే. ఇది ఒక రింగ్ అనుకున్నట్లయితే వాట్ యు కాల్, ఇది ఒక రింగ్ అనుకున్నట్లయితే, అలాగే ఇది ఇంకొక రింగ్ అవుతుంది. అవునా? అంటే ఇదిగో ఇది ఒక కార్బన్,
ఇదొకటి ఇదొకటి, ఈ 3 కార్బన్స్ అది షేర్ చేసుకుంది. అవునా? ఈ రింగ్ షేర్ చేసుకుంది. అలాగే ఇది షేర్ చేసుకుంది. ఇది షేర్ చేసుకుందంటే ఇట్లా రావాలి. ఇది స్పైరో, 2 కలవాలి, 2 ఎండ్స్ కలవాలి కదా, ఇలాగా ఇలాగా. అంటే అక్కడ మెలిగి పడినట్టుగా నువ్వు ఇమాజిన్ చేయాలి దాన్ని. ఓకే, సో లైక్ దట్. తెలిసిందా? నువ్వు ఇదిగో ఈ ఈ స్ట్రైట్ ఇలాగా అనుకో, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకో, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, ఇలాగ వెళ్ళింది. ఇది ఒక రింగా కాదా? ఈ కార్బన్ ఈ కార్బన్ ఈ కార్బన్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, ఇది 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 ఇలా 2 రింగ్స్. అక్కడ ట్విస్ట్ అయింది అక్కడ. సో కాబట్టి ఇదొక రింగ్ ఇలాగా ఉండటం అనేది ఒక రింగ్. దాంట్లో 1, 2, 3 కార్బన్ షేర్ అయింది. ఇది చూసుకో ఇలాగా, ఇది కన్ఫ్యూజన్ లేకుండా ఇలాగా ఉంది. ఈ కార్బన్ ఈ కార్బన్ ఈ కార్బన్, ఈ రింగ్కి సంబంధించి ఆ రింగ్కి సంబంధించి. ఓకే, బ్రిడ్జ్డ్ బైసైక్లిక్ కాంపౌండ్, రైట్? నామినిక్లేచర్ ఆఫ్ బైసైక్లిక్ కాంపౌండ్స్ ఎలాగా ఇవ్వాలి సార్? నామినిక్లేచర్ ఇచ్చేటప్పుడు నువ్వు బ్రిడ్జ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఇది బ్రిడ్జ్. ఇటు నుంచి అయితే ఎక్కువ బ్రాంచెస్ వెళ్తాయో అది బ్రిడ్జ్. ఇది ఇక్కడ నుంచి ఇటు వచ్చింది, ఇటు వచ్చింది, ఇటు వచ్చింది. లేదా ఇది కూడా అదే బ్రిడ్జ్, ఇటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి 3. బ్రిడ్జ్ దగ్గర నెంబర్ 1 వేయాలి నువ్వు. ఓకే, ఆ తర్వాత ఈ బ్రిడ్జ్, ఇదొక బ్రిడ్జ్, ఇదొక బ్రిడ్జ్, ఇదొక బ్రిడ్జ్. అవునా? ఇప్పుడు ఈ బ్రిడ్జ్ లో నువ్వు ఇక్కడ నుండి స్టార్ట్ చేసావు, మళ్ళీ లోయెస్ట్ సమ్ రూల్ ఇవన్నీ ఫాలో అవ్వాల్సింది. వెళ్ళినప్పుడు నువ్వు బ్రిడ్జ్ రాసేటప్పుడు ఇక్కడ ఈ బ్రిడ్జ్ లో లోయెస్ట్ నెంబర్ కార్బన్స్ ఎక్కడ ఉన్నాయో అది చూసుకో. ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ కార్బన్ ఐటమ్స్ రాయాలి. ఆ తర్వాత ఇంక్రీజింగ్ ఆర్డర్ లో కార్బన్ ఐటమ్స్ రాసుకుంటూ వెళ్ళాలి. 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి ఈ బ్రిడ్జ్ లో. ఇది వదిలేయాలి. ఈ బ్రిడ్జ్ వదిలేస్తే ఆ 2 పాయింట్స్ మధ్యలో ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉన్నాయో అది రాయాలి నువ్వు. ఇక్కడ ఒక్కటి ఉంది కార్బన్, దీనికి దీనికి మధ్య 1, ఇక్కడ 2 ఉన్నాయి 2, మళ్ళీ ఈ బ్రిడ్జ్ లో ఇక్కడ 2 ఉన్నాయి 2. అలాగా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడు, బైసైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ నేమ్డ్ బై యూజింగ్ ది alkane name to designate the total number of carbons, and the prefix bicyclo or spiro or indicate the number of shared carbon atoms. అంటే అన్నిటి కలిపి చెప్తున్నాడు అక్కడ. ప్రిఫిక్స్ స్పైరో ఇండికేట్స్ 1 shared carbon atom and bicyclo indicates 2 or more shared carbons. బైసైక్లో అంటే 2 వస్తాయి, బ్రిడ్జ్డ్ వస్తుంది ఓన్లీ 2 కార్బన్ ఐటమ్స్ షేర్ చేసుకున్నవి. బైసైక్లో వస్తాయి, బ్రిడ్జ్డ్ బైసైక్లో వస్తాయి. ఓకే, the following compound for example contains 7 carbon atoms and therefore a bicycloheptane. alkane లాగా రావాలి, హెప్టేన్ 1, 2, 3, 4, 5, 6 ఇది కూడా కలిపి చెప్పాలి హెప్టేన్. అంటే మనం ఎంతసేపటికి లాంగ్ చైన్ తీసుకుంటాం, ఏదన్నా ఉన్నట్లయితే సైడ్ బ్రాంచ్ గా మనం చెప్తూ ఉంటాం. దీంట్లో అలా కాదు, అన్ని కార్బన్స్ కలిపి చెప్పాలి, ఆల్కేన్ లాగా చెప్పాలి. ఆల్కేన్ దీంట్లో ఎక్కడ నీకు డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ లేవు. చూడు ఇక్కడ ఇచ్చింది, మనకి ఇచ్చింది. ఉండవా అంటే ఉంటాయి, దానికి నేను మళ్ళీ వేరేగా ఉంటుంది. అంత దూరం వస్తుంది. ట్రిపుల్ బాండ్ ఉంటాయండి సార్, మళ్ళీ ఫంక్షన్ గ్రూప్ ఉంటాయండి సార్, రకరకాలుగా వస్తూ ఉంటాయి దాంట్లో. సో ఇప్పుడు మనకు ఉన్నది ఏంటనేది తెలుసుకుందాం ఇంతవరకు. ఇది కూడా బేసిక్ నాలెడ్జ్ ఇక్కడ మీకు ఉన్నది స్పైరో బైసైక్లో కాంపౌండ్ సంబంధించి. నీకు తెలియాల్సింది ఏంటంటే బ్రిడ్జ్డ్ హెడ్ అనేది ఏంటనేది తెలియాలి. 2 కార్బన్ బ్రిడ్జ్ ఇది, ఇది 2 కార్బన్ బ్రిడ్జ్, ఇది 1 కార్బన్ బ్రిడ్జ్, అది నువ్వు తెలియాలి. అరేంజ్ చేసేటప్పుడు లో కార్బన్ లెస్ నెంబర్ కార్బన్స్ నుంచి ఇంక్రీజింగ్ ఆర్డర్ లో కార్బన్ ఐటమ్స్ ని రాసుకుంటూ వెళ్ళాలి అనేది నీకు తెలియాలి. ఓకే, సో ఆ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకుందాం ఇక్కడ. నౌ లుక్ ఎట్ ద బోర్డ్. నౌ ఇప్పుడు నేమింగ్ చూడు ఎలా ఇస్తావు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ. రైట్, స్పైరో కాంపౌండ్స్ ఇంట్రడ్యూసింగ్, అదే ఇంట్రడక్షన్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇదే కదా ఇక్కడ, అదే కదా చెప్తున్నాడు ఇక్కడ, బైసైక్లిక్ కదా.
రైట్, ఇదిగో చూడు 2 రింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 రింగ్స్ ఉన్నాయి. స్పైరో కాంపౌండ్స్ నేమింగ్ చెప్తున్నా ముందు. ఒక కార్బన్ షేర్ చేసుకుంది, ఇక్కడ కూడా ఒక్కటి. అలాంటి వాటికి స్పైరో అనేది రావాలి ముందు. సైక్లో కాదండి, స్పైరో. స్పైరో రావాలి. స్పైరో దీంట్లో ఎన్ని ఉన్నాయి? ఇది వదిలేసి రెండింటికి కామన్ కదా ఈ కార్బన్. దీంట్లో ఎన్ని ఉన్నాయి? బ్రిడ్జ్ హెడ్ అన్నాం కదా, ఇది బ్రిడ్జ్ హెడ్ వదిలేసి మిగతాయి కౌంట్ చేసుకోండి. 1 2 3 4. ఓకే, అలాగే 1 2 3 కార్బన్ ఐటమ్స్ బ్రిడ్జ్ హెడ్. నేను ఏం చెప్పాను? ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నా? కాదు, ఏమన్నా డిక్రీజింగ్ ఆర్డర్. స్పైరోకి కదా, దానికి అదే నేను ఎక్కడో తేడా వచ్చింది. అది ఇదిగో ఇక్కడ ఇచ్చాడు చూడు, డిక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చాడు. ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండదు. డిక్రీజింగ్ ఆర్డర్ లేదు, రెండిట్లోనే డిక్రీజింగ్ ఆర్డరే పెట్టుకోవాలి నువ్వు, అంతే కరెక్ట్. డిక్రీజింగ్ ఆర్డర్. సో నేను పొరపాటు చెప్పాను, అది ఆ రూల్ డిక్రీజింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి, ఇంక్రీజింగ్ ఆర్డర్. ఓకే, ఇదిగో ఇక్కడ ఏం చేసావు? స్పైరో రాసావా? 4 కదా, 1 2 3 4. మళ్ళీ దీంట్లో 1 2 3 కదా, స్పైరో 4 3. ఆక్టైన్ ఎట్లా ఆక్టైన్ అయింది సార్? ఈ కార్బన్ నుంచి లెక్కేసుకో. 1 2 3 4 5 6 7 8. అలాగా అన్ని కలిపి చెప్పాలి. అంటే ఇక్కడ ఒక రింగ్ లో 4 ఉన్నాయని, ఇంకో రింగ్ లో 3 ఉన్నాయని, ఆ రెండు కలిసి ఒక కార్బన్ తో కనెక్ట్ అయి ఉన్నాయని. 4 కదా, ఇది కార్బన్ తీసుకున్నా, ఇక్కడ 1 2 3 4, ఇది కార్బన్ కదా. 1 2 3 4 ఉన్నాయి. ఇంకో దాంట్లో 3 ఉండాలి. 1 2 3, ఇది ఇలా లింక్ అయింది. వచ్చిందా? స్పైరో 4 3 ఆక్టైన్ మొత్తం కలుపుకుంటే నీకు ఆక్టైన్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ చూడేది, ఇది బ్రిడ్జ్ హెడ్ కదా. ఎక్కడైతే లింక్ స్టార్ట్ అవుతుందో అది బ్రిడ్జ్ హెడ్. 1 2 3 4 5 ఉన్నాయి ఒక దాంట్లో, 1 2 3 4 ఉన్నాయి. ముందు మ్యాక్సిమం రాసుకో, తర్వాత తగ్గించుకుంటూ వెళ్ళి డిక్రీజింగ్ ఆర్డర్. ఓకే, స్పైరో అంటావా, బైసైక్లో అంటావా? స్పైరో 5 4. ఏమైంది అది ఫైనల్ గా? కార్బన్స్ ఎన్ని? ఇందులో 4, ఇందులో 5, ఇది ఒకటి. 5 + 4 9 + 1 10 డెకేన్. ఆల్కేన్ లాగా పలకాలి, ఆల్కేన్. ఓకే, ఇప్పుడు ఈ కాంపౌండ్ చూడు, 6 ఉన్నాయి కదా ఇందులో. అంటే ఈ రెండు కామన్ గా ఉన్నాయి. బ్రిడ్జ్ హెడ్ ఇది బ్రిడ్జ్ హెడ్. అంటే 2 రింగ్స్ షేర్స్ 2 కార్బన్ ఐటమ్స్. ఇక్కడ 2 రింగ్స్ షేర్స్ ఓన్లీ 1 కార్బన్. ఇది బైసైక్లో కదా. ఇప్పుడు నువ్వు స్పైరోకైనా బైసైక్లోకైనా డిక్రీజింగ్ ఆర్డర్లోనే రాయాలి. చూడు 4 4 0. ఇక్కడ 4 3 డిక్రీజింగ్ లో ఉంది కదా, 4 4 0 డిక్రీజింగే కదా, 0 వచ్చింది. ముందు 0 రాయలేదు మనం అట్లా. సో ఇప్పుడు ఏమైంది? ఇది 2 కార్బన్స్ షేర్ చేస్తుంది కాబట్టి బైసైక్లో ఈ 2 తీసేసి మిగతాయి కౌంట్ చేయాలి. అది గుర్తుపెట్టుకో, ఇది కౌంట్ చేయకూడదు నువ్వు. 1 2 3 4. మరి ఇటువైపు కూడా 1 2 3 4 సిమెట్రిక్ గా ఉంది కదా, ఇటు 4 అటు 4. ఈ రెండింటి మధ్య ఎన్ని ఉన్నాయి సార్? 0, ఏమీ లేవు ఇక్కడ. 2 బ్రిడ్జ్ హెడ్స్ మధ్య ఎన్ని కార్బన్స్ ఉన్నాయనేది కూడా చూడాలి. ఒకవేళ బ్రిడ్జ్ హెడ్ ఉంది అనుకో, ఇక్కడ బ్రిడ్జ్ హెడ్, ఇది బ్రిడ్జ్ హెడ్, ఈ రెండింటి మధ్య ఒకటి ఉంది, అవునా? ఇక్కడ ఈ బ్రిడ్జ్ హెడ్ మధ్య జస్ట్ కలిపి ఉంది, అక్కడ ఏం లేదు అక్కడ, కాబట్టి 0 అది. సో కాబట్టి బైసైక్లో అనే వర్డ్తో స్టార్ట్ అయింది. 4 4 0 మొత్తం కార్బన్స్. ఇది 4 4 8 9 10 డెకేన్. అలాగే చెప్పాలి. ఓకే, ఇప్పుడు నీకు ఈ కాంపౌండ్ ఇంకొకసారి గమనించు. ఎలాగా? బ్రిడ్జ్ హెడ్ ఎక్కడ అనేది క్లారిటీ కోసం మళ్ళీ ఇలా ఉంది కాంపౌండ్. ఇదిగో 4 కార్బన్ బ్రిడ్జ్, ఇది 4 కార్బన్ బ్రిడ్జ్, ఇది 0 కార్బన్ బ్రిడ్జ్. ఓకే, అది నువ్వు తెలియాలి. ఇది బ్రిడ్జ్ హెడ్, ఇక్కడ మధ్యలో వచ్చేటటువంటిది బ్రిడ్జ్ హెడ్. 2 కార్బన్ షేర్ చేసుకుంది కాబట్టి బైసైక్లో 4 4 0 డెకేన్. అన్ని కార్బన్స్ కలిపి చెప్పాలి. ఇప్పుడు ఇది చెప్పు. ఇక్కడ 1 2 3 కార్బన్ షేర్ చేసుకున్నాయి, ఆ రింగ్ ఈ రింగ్ కదా. కాబట్టి మోర్ దాన్ 1 కాబట్టి బైసైక్లోనా కాదా? ఎస్, బైసైక్లో.
ఇప్పుడు ఈ రింగ్ లో ఎన్ని ఉన్నాయి సార్? 1 2 3 4 ఉన్నాయి ఈ రింగ్ లో. ఈ రింగ్ లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. ఈ రింగ్ లో, ఇది రింగ్ అనుకో, ఇట్లా స్ట్రైట్ చైన్ లో ఎన్ని ఉన్నాయి? ఆ బ్రిడ్జ్ హెడ్ ఈ బ్రిడ్జ్ హెడ్ కలిపే మధ్యలో, అంతేగా? ఇది కూడా అంతేగా. ఈ బ్రిడ్జ్ హెడ్ కలిపే దాంట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ హెడ్ కలిసే దాంట్లో ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. 1 2 3 4. ఈ బ్రిడ్జ్ హెడ్ కలిపే దాంట్లో ఎన్ని ఉన్నాయంటే 1. బైసైకిల్ ఇది 4 3 1గా ఉంది. డెకేనా కాదా అది కూడా చెక్ చేసుకోవాలిగా. ఇటువైపు 4 ఇటువైపు 3, 4 + 3 7, 7ను ఈ 3 కలుపుకో, 7 + 3 10 డెకేడ్. ఓకే, మరి ఇది చూడు, దీనికి ఎలా చెబుతావు? ఇది బ్రిడ్జ్ హెడ్, ఇక్కడ 1 2 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ 1 2 కార్బన్, ఇక్కడ 1 కార్బన్ ఉంది. కాబట్టి బైసైక్లో అని రాసుకో ముందు. బైసైక్లో ఓకే, బ్రాకెట్ పెట్టేసి 2 2 2, 2 ఇక్కడ 2 ఇక్కడ 2 తర్వాత 1. ఓకే, మొత్తం 6 కదా, హెక్సాగాన్ లా ఉంది. ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి హెప్టేన్. అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఇవ్వాలి. అయిపోయింది. బైసైక్లో 2 2 1 హెప్టేన్. రైట్, అలాగా. ఇప్పుడు ఇది చూడు, దీనికి చెప్పు నాకు. ఇలా ఉంది. ఇది బ్రిడ్జ్ హెడ్ తెలుస్తుంది మనకి. ఇక్కడ నుంచి 3 స్టార్ట్ అయ్యాయి, ఇటు నుంచి కూడా 3 ఉన్నాయి. ఇదైనా అవ్వచ్చు కదా. మళ్ళీ దీనికి రూల్ ఏంటంటే సబ్స్టిట్యూయెంట్స్ బ్రాంచెస్ ఉంటే లోయెస్ట్ సమ్ రూల్ చెక్ చేసుకోవాలి. అలాగే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటే అవి వాటికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు చూడు, ఈ రింగ్ లో ఎన్ని ఉన్నాయి సార్? 1 2 3 ఉన్నాయి. ఈ రింగ్ లో ఎన్ని ఉన్నాయి? 1 2 ఉన్నాయి. ఈ రింగ్ లో ఎన్ని ఉన్నాయంటే 1 ఉంది కదా. సో ఇప్పుడు ఇది మోర్ దెన్ 2 కార్బన్ ఐటమ్స్ ని షేర్ చేసుకున్నాయి కాబట్టి బైసైక్లో రాసి తర్వాత ఏమంటావు? ఇటువైపు 1 2 3 ఉన్నాయి, ఇటువైపు 2 ఉన్నాయి, మధ్యలో 1 ఉంది. మొత్తం ఎన్ని అయినాయి సార్? ఇటు 3 ఇటు 2 కదా. 3 4 5 6 7 8 కదా. దీంతో లెక్కేస్తుంది. 1 2 3 4 5 6 7, ఇది 8. ఇది కాదు ఆక్టేన్. ఓకే, లైక్ దట్. ఇప్పుడు ఇది చెప్పు. ఇది ఇక్కడ బ్రోమిన్ ఇచ్చాడు, ఇక్కడ ఒక CH3 ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు బ్రిడ్జ్ హెడ్ ఎక్కడ ఉంది? నెంబరింగ్ ఎటు నుండి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? లోయెస్ట్ సమ్ రూల్ ఫాలో అవ్వాలి. బ్రిడ్జ్ హెడ్ దగ్గరే స్టార్ట్ అవ్వాలి. నువ్వు గుర్తుపెట్టుకో, బ్రిడ్జ్ హెడ్ దగ్గర నుంచి నువ్వు చూసుకుంటూ వెళ్ళాలి. లోయెస్ట్ సమ్ రూల్ లేదా లోయెస్ట్ నెంబర్ కార్బన్ మీద సబ్స్టిట్యూయెంట్ రావడం ఒకే ఒకటి ఉన్నట్లయితే అది చూసుకోవాలి. ఇక్కడ ఇది బ్రిడ్జ్ హెడ్, ఇది బ్రిడ్జ్ హెడ్. ఇటు నుంచి వస్తే లాంగ్ అయిపోయింది, చూసావా? ఇటు నుంచి వచ్చినా లాంగ్ అయిపోతుంది కదా. ఈ బ్రిడ్జ్ హెడ్ నుంచి వస్తే ఇటు పక్కన ఉందిగా, కాబట్టి ఇది 1, ఇది 2 3 4 5 6 7, ఇది 8. ఇక మనం అక్కడ అయితే ఇక్కడ 8 అని రాయాల్సిందే, అది లాంగ్ చైన్ లో కాదు. ఓకే, 8. దానికి బ్రోమిన్ ఉంది. ఇప్పుడు ఏమంటావు? ముందు అసలు రూట్ వర్డ్ ఏంటి? బైసైక్లో కదా రూట్ వర్డ్, అదే ప్రైమరీ ప్రిఫిక్స్ బైసైక్లో అవుతుంది. సైక్లో బదులు బైసైక్లో అవుతుంది. తర్వాత రూట్ వర్డ్ ఆక్టేన్ రావాలిగా, ఆక్టేన్. అయితే దాని ముందు ఏం చెప్పాలి? మనం ఏ రింగ్ లో ఎన్ని ఉన్నాయనేది చెప్పుకోవాలి మనం కదా రూల్ ప్రకారం. దీనికి సైక్లిక్ కాంపౌండ్స్ ఇచ్చేటప్పుడు బైసైక్లో అన్నావు, ఓకే బానే ఉంది. తర్వాత 1 2 3 కార్బన్ ఐటమ్స్, 1 2 కార్బన్ ఐటమ్స్, 1 కార్బన్ ఐటమ్, 3 2 1, మొత్తం 8 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఆక్టేన్. దేని మీద బ్రోమిన్ ఉంది? 8 మీద బ్రోమిన్ ఉంది. దేని మీద మిథైల్ ఉంది? 2 మీద మిథైల్ ఉంది. బ్రోమిన్ లో B ముందు వస్తుందా, మిథైల్ లో M ముందు వస్తుందా? కాబట్టి 8 బ్రోమో 2 మిథైల్ బ్రోమో 2 మిథైల్ బైసైక్లో
321 ఆక్టేన్. ఓకే, మరి ఇది చెప్పు, ఇది ఎలాగో? ఇది బ్రిడ్జ్ హెడ్ అని తెలుస్తుంది. ఇది బ్రిడ్జ్ హెడ్, అటు ఒక రింగ్ వెళ్ళింది, ఇటు ఒకటి వెళ్ళింది, 2 కార్బన్ ఐటమ్స్ షేర్ చేసుకొని ఉన్నాయి, బైసైక్లో అవుతుంది కాబట్టి బైసైక్లో అని రాశాను. ఓకే, ఆ తర్వాత రింగ్ లో ఎన్ని ఉన్నాయి? ఇది 1, 2, 3 ఉన్నాయి. ఇటువైపు రింగ్ లో 1, 2 ఉన్నాయి కదా, ఇటువైపు 0 ఉన్నాయి ఇక్కడ. కాబట్టి 3 రాశాను, 2 రాశా, 0 రాశా, బ్రాకెట్ పెట్టి రాయాలి బైసైక్లో వెంటనే. ఏం బాబు? ఇలా వస్తాను. నీకు సబ్స్టిట్యూయెంట్ కి ప్రయారిటీ ఇవ్వాలిగా. నీకు ఇక్కడ మెథైల్ ఉంది, బ్రోమిన్ ఉంది, సైడ్ బ్రాంచెస్ కాదు, సబ్స్టిట్యూయెంట్ ఇవ్వాలి. క్లోరో, బ్రోమో, అయోడో వాటికి ఇవ్వాలి. అది సైడ్ బ్రాంచ్ అంట, సబ్స్టిట్యూయెంట్ కాదు. మిథైల్, ఇథైల్ గ్రూప్స్ సబ్స్టిట్యూయెంట్ కాదు. సబ్స్టిట్యూయెంట్ అంటే ఒక హైడ్రోజన్ పోయి వేరే క్లోరో, బ్రోమో, అయోడో అలాంటివి వస్తే వాటిని సబ్స్టిట్యూయెంట్స్ అంటారు. ఎక్కడ? దీంట్లో లోయెస్ట్ సమ్ రూల్ తీసుకున్నావు. నువ్వు ఎటు వచ్చావు? బ్రిడ్జ్ హెడ్ నుంచే కదా నువ్వు స్టార్ట్ అవ్వాలి. నువ్వు ఇటు నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చినా ఇది 8 అవుతుంది. నువ్వు ఎలా వస్తావు? నువ్వు బ్రిడ్జ్ హెడ్ నుంచి లాంగ్ చైన్ రావాలి ముందు. ఇలా వెళ్ళిపోవచ్చు కదా సార్ అంటే అలా వెళ్ళకూడదు. లాంగ్ చైన్ లో 8 ఉన్నాయి కదా, ఇలాగ 7 వచ్చాయి కదా. మన రూల్ ఏంటి అసలు? లాంగ్ చైన్ సెలెక్ట్ చేయడం ఫస్ట్. ఎక్కడి నుంచి సెలెక్ట్ చేయాలంటే బైసైక్లోకి కానీ స్పైరోకి కానీ ఎక్కడైతే బ్రిడ్జ్ హెడ్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మొదలయ్యి లాంగ్ చైన్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు లోయెస్ట్ సమ్ రూల్ చూసుకుంటూ వెళ్ళాలి. ఇటు వెళ్ళాలా, ఇటు నుంచి వెళ్ళాలా అని కదా. పైగా 2 మిథైల్ సబ్స్టిట్యూయెంట్ ఉన్నప్పుడు సబ్స్టిట్యూయెంట్ కి ప్రయారిటీ ఇవ్వాల్సింది. మిథైల్ సబ్స్టిట్యూయెంట్ డబుల్ బాండ్ ఉంటే డబుల్ బాండ్కి ఇవ్వాల్సిందే కదా. సో కాబట్టి నువ్వేం చేసావు? ఇటు నుంచి వెళ్లాల్సిందే, దీనికి ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి. ఓకే, అప్పుడు ఏమైంది? వాట్ యు కాల్, ఈ మొత్తంలో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి లెక్కేస్తున్నా. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, ఇది సైడ్ బ్రాంచ్ గా చదివేస్తున్నాం మనం కదా. 7 కాబట్టి హెప్టేన్ కదా. మరి బైసైక్లో ఉంది కాబట్టి ముందు బైసైక్లో రాసుకో. రింగ్ లో 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 0 ఉంది కదా. ఈ రెండింటి మధ్య 0. సో బైసైక్లో 3, 2, 0. తర్వాత ఏం రావాలి? మొత్తం కార్బన్స్ 7 కాబట్టి హెప్టైన్. ఇప్పుడు ముందు పెట్టుకో, ఇది బ్రోమిన్, మిథైల్ ముందు పెట్టేసుకో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. అక్కడ ఏమొస్తుంది? 3 బ్రోమో వస్తుంది. దేని మీద ఉంది మిథైల్? 6 మీద మిథైల్ ఉంది. ఓకే, సో ఇవి మరికొన్ని నీ మెటీరియల్స్ లో వాటిలో ఉంటే ప్రాక్టీస్ చేసుకో, అయిపోతుంది. సో దిస్ ఈస్ అబౌట్ బైసైక్లో అండ్ అదే స్పైరో కాంపౌండ్స్ అండ్ బైసైక్లో కాంపౌండ్స్, బ్రిడ్జ్డ్ బైసైక్లో కాంపౌండ్స్ సంబంధించి. ఓకే రైట్, నేను మరి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాను. నేను దట్ ఈస్ ఓవర్. ఏదో ఇచ్చాడు ఇక్కడ, ఇది ప్రిస్మాటిక్, ఇవన్నీ మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి. అదంతా ఏం అవసరం లేదు, యూ నీడ్ నాట్ వరీ. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవడానికి నీకు ఇచ్చాడు. నీ దగ్గర మరి మెటీరియల్స్ లో ఇచ్చి ఉంటే కనుక ప్రాక్టీస్ చేసుకో అవన్నీ. చూడు, ఇప్పుడు ఆరోమాటిక్ కాంపౌండ్స్ కి నామినిక్లేచర్ చెప్పుకొని వెళ్ళిపోదాం. ఇవన్నీ ఇంపార్టెంట్, మరి ఏది వదిలేయాలని నాకు అనిపించట్లేదు. నామినిక్లేచర్ ఆఫ్ ఆరోమాటిక్ కాంపౌండ్స్. బెంజీన్ కదా నీకు తెలిసిందే, కేకులే స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇది అంటే ఇక్కడ ఏంటి? బెంజీన్ లో కార్బన్ ఆటం అండర్ గోస్ డాష్ హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్. మరి sp2 ఉన్నప్పుడు బెంజీన్ మాలిక్యులర్ ఫార్ములా ఏమైంది? C6H6 కదా. మరి C6H6 ఉన్నప్పుడు ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉంటాయి కదా. బెంజీన్ స్ట్రక్చర్ ఇలా ఉంటుందని నీకు తెలుసు. ఒక్కొక్క కార్బన్ కి ఒక్కొక్క హైడ్రోజన్ అటాచ్మెంట్ ఉంటుంది. ఇలాగా ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ ని బట్టి వస్తుంది. ఇటువైపు ఓవర్లాప్ అయితే PP ఆర్బిటాల్స్ అటు బాండ్ వస్తుంది, అటువైపు ఓవర్లాప్ అయితే ఆ ప్లేస్ లో వస్తుంది డబుల్ బాండ్. తెలుసు కదా నీకు. సపోజ్ ఇలా ఉంది కదా,
లేదు డబుల్ బాండ్స్ ఇటువైపు ఉండొచ్చు. అంటే ఇది ఇటు మారుతుంది, ఇది ఇటు మారుతుంది, ఇది ఇటు వస్తూ ఉంటుంది. అంటే పై బాండ్ ఈజ్ డీలోకలైజ్డ్. డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్ ఏవి అంటే పై బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్ కదా. ఇలాగా ఉంది. ఇప్పుడు ఈ అదంతా రాయాలంటే బాండ్ లైన్ స్ట్రక్చర్ ఇలా రాసేస్తాం. ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ పెడతాం. ఇది ఒకటే. అంటే ఇక్కడ ఏంటి సార్ అంటే మనం బాండ్ లైన్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం కదా. ఇలాగా ఇక్కడ ఏమున్నట్టు కార్బన్ ఆటమ్స్ ఉన్నట్టు, ఈ చివరిలో ఏమున్నట్టు మిథైల్, ఈ చివర కూడా ఏమున్నట్టు మిథైల్. ఇక్కడ ఏముంది CH2 CH2. ఎందుకంటే ఈ కార్బన్ కి 2 బాండ్ ఉంది, ఆ 2 బాండ్ ఉంది, ఇంకా 2 హైడ్రోజన్స్, 4 వ్యాలెన్సీ కావాలి కాబట్టి ఈ మూలల్లో ఏమున్నట్టు కార్బన్ ఆటమ్స్ ఇలాగే 6 ఉన్నట్టు. దీనికి ఇటువైపు 2 బాండ్స్, ఇటువైపు 3 బాండ్స్ ఉంటే నాలుగో బాండ్ ఏది అంటే హైడ్రోజన్. దట్ ఇంప్లైస్ ఇక మనం ఇక్కడ చెప్పామా హైడ్రోజన్ చెప్పలేదు, జస్ట్ గీతలు వేసాం అలాగే. సో ఇప్పుడు ఇట్లా రాస్తున్నాం మనం బాండ్ లైన్ స్ట్రక్చర్. ఈ డబుల్ బాండ్స్ మారుతూ ఉంటాయి కాబట్టి అటు ఇటు దాటు మారుతూ ఉంటుంది కాబట్టి మనం ఇలాగా రాయాలి. అది తిరుగుతూ ఉంది అని డబుల్ బాండ్. అయితే ఆ డాటెడ్ లైన్ రాయడానికి మనకి ఒళ్ళు బద్ధకం కాబట్టి 0 చుట్టేస్తాం. అంటే దట్ ఇండికేట్స్ ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ అని ఆ రింగ్ రాసాము అంటే. ఓకే, సో ఇది ఇలా ఉంది కదా. ఇవి రెజొనెన్స్ హైబ్రిడ్ స్ట్రక్చర్ అని అంట. ఇది ఇలాగైనా ఉండొచ్చు, ఇలాగైనా ఉండొచ్చు అని చెప్పడం అనమాట. రెజొనెన్స్ హైబ్రిడ్ స్ట్రక్చర్. దానికి నెంబరింగ్ ఇస్తాం 1 2 3 4 5 6. అది సిమెట్రిక్ కాబట్టి 1 ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు, అక్కడే స్టార్ట్ అవ్వాలని రూల్ లేదు. ఇప్పుడు చూడు, రింగ్ కి ఏదైనా అటాచ్ అయి ఉన్నట్లయితే, సైడ్ చైన్ ఏదైనా అటాచ్ అయి ఉన్నట్లయితే అక్కడ 1 తో స్టార్ట్ చేయాలి. దాని పక్కనే ఉన్నటువంటిది ఏంటి, ఈ కార్బన్స్ ఆర్థో కార్బన్స్ అంటాం. ఇదిగో ఇక్కడ ఇచ్చాడు చూడు, ఆర్థో, ఈ కార్బన్ ఈ కార్బన్. దాని పక్కన ఉన్నవి మెటా. కరెక్ట్ గా ఆపోజిట్ గా ఉంటే పారా. తెలిసిందే కదా నీకు. అంటే ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. ఎలాగంటే ఇక్కడ ఉందనుకో ఎక్స్ అనేది, ఇదేమైంది ఇప్పుడు, ఇదేమైంది అది ఇది ఆర్థో ఇది. అంతేగాని ఇందాక ఇక్కడ ఎదురుగుండా చెప్పారు కదా సార్ ఇది పారా కదా, ఇక్కడ ఉంటేనే పారా కదా అంటే కాదు. ఇక్కడ అటాచ్మెంట్ ఎక్కడ ఉందనే దాన్ని బట్టి, దాని పక్కనే ఉంటే ఆర్థో, అది దాటి నెక్స్ట్ పొజిషన్ లో ఉంటే మెటా, కరెక్ట్ గా ఎదురుగుండా వస్తేనేమో పారా అవుతుంది. ఓకే, సో లైక్ దట్ కదా. ఇప్పుడు అవి ఉన్నాయి కదా. నా లుక్ ఎట్ ద బోర్డ్. ఇప్పుడు కొన్ని కాంపౌండ్స్ వాటి నేమ్స్ చూసినట్లయితే ఇదిగో సమ్ ఇంపార్టెంట్ ఆరోమాటిక్ కాంపౌండ్స్. ఇవన్నీ నీకు సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో మొత్తం అన్ని వస్తాయి, ఒక చోట ఇచ్చేసాడు ఇవన్నీ కూడా. సో ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుంది. దిస్ ఈస్ అ టోలిన్. రింగ్ మీద CH3 ఉంటే టోలిన్. రింగ్ మీద ఇథైల్ గ్రూప్ ఉందనుకో ఇథైల్ బెంజీన్. అన్నిటికీ లేదు, ఇది మిథైల్ బెంజీన్ కదా. మిథైల్ బెంజీన్ కామన్ నేమ్ వచ్చేసి టోలిన్. అన్నిటికీ కామన్ నేమ్స్ ఉండవు, ఉన్న వాటికి ఇస్తూ ఉంటాడు. అవి కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే క్వశ్చన్ అడిగేటప్పుడే ఫ్రేమింగ్ లో కామన్ నేమ్ ఇవ్వచ్చు, ఐయుపాక్ నేమ్ ఇవ్వచ్చు. ఓకే, దిస్ ఈస్ మిథైల్ బెంజీన్. కామన్ నేమ్ వచ్చేసి టోలిన్, మిథైల్ బెంజీన్ అనేది ఐయుపాక్ నేమ్. లేదా వాట్ యు కాల్ దిస్ ఈస్ ఇథైల్ బెంజీన్, ఇథైల్ బెంజీన్. ఓకే, ఈ ఇథైల్ బెంజీన్ మిథైల్ బెంజీన్ కూడా కామన్ సిస్టమ్ లో నేమ్స్, అది ఐయుపాక్ ఏం కాదు. ఓకే, సో దీన్ని పలకాలంటే 1 2 ఫినాయిల్ ఈథేన్. ఫినాయిల్ గ్రూప్ కదా అది, అలాగా పలకాలి దాన్ని. అలాగే ఇక్కడ చూడు, ఇది వినాయిల్ బెంజీన్ 1 2 డబుల్ బాండెడ్ కార్బన్ ని వినాయిల్ కార్బన్ అంటాం కదా, వినాయిల్ బెంజీన్. వినాయిల్ బెంజీన్ అంటాం. దీన్ని వినాయిల్ సైనైడ్ అంటాం. CH2 డబుల్ బాండ్ CH-CN ఉంటే వినాయిల్ సైనైడ్. ఇంకో పేరు అక్రైలో నైట్రైల్ అని ఉంటుంది, దానికి పేరు అక్రైలో నైట్రైల్. సపోజ్ ఇలా ఉందనుకో, CH2 డబుల్ బాండ్ CH-Cl ఉందనుకో, వినాయిల్ క్లోరైడ్ అవుతుంది. ఇది పాలిమర్, బాండ్ బ్రేక్ అయ్యి ఇలాగ వస్తే PVC పాలివినైల్ క్లోరైడ్ అవుతుంది, అవునా. అలాగా దీనికి PVC అంటే పాలివినైల్ క్లోరైడ్ పాలిమర్ అది కదా. అలాగే ఇది వినైల్ కార్బన్ ఉంది కాబట్టి వినైల్ బెంజీన్. స్టైరీన్ ఇంకో పేరు కామన్ నేమ్. అలాగే ఐసోప్రొపైల్ బెంజీన్, హ్యూమెనే ఐసోప్రొపైల్ బెంజీన్. ఐసో నియో వస్తే కామన్ నేమ్స్ అవన్నీ కూడా. సో ఐసోప్రొపైల్ బెంజీన్ క్యూమినేన్. అలాగే దిస్ ఈస్ ఫినోల్, రింగ్ మీద OH ఉంటాయి. ఎనిజోల్, రింగ్ మీద OCH3 ఉంటే ఎనిజోల్. మరి గుర్తుపెట్టుకోవాలి,
ఎసిటోఫినోన్ COCH3 కీటోన్ RCOR కీటోన్. ఒకవైపు ఫినైల్ ఉంది, ఒకవైపు మిథైల్ ఉంది. ఎసిటోఫినోన్. రింగ్ మీద NH2 ఉంటే ఎనిలీన్. ఓకే, ఇది బెంజాల్డిహైడ్. రింగ్ మీద CHO ఉంటే బెంజాల్డిహైడ్. This is salicylaldehyde. Orthohydroxy benzaldehyde is called salicylaldehyde. Okay, salicylaldehyde, CHO-OH group. CHO ఒకటే ఉంటే బెంజాల్డిహైడ్, ఎనిలీన్. గుర్తుపెట్టుకోవాలి మరి. SO3H ఉంటే బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్, COOH ఉంటే బెంజోయిక్ యాసిడ్. ఓకే రైట్. మరి అలాగా ఆ కాంపౌండ్స్ అన్ని ఉంటాయి. ఇంకా చూడు, దట్ ఈస్ జైలీన్స్. ఎప్పుడు జైలీన్ అనాలి సార్? జైలీన్ అని ఎప్పుడు అంటామంటే రెండు మిథైల్ గ్రూప్స్ ఉంటాయి, పక్క పక్కనే ఉంటే ఆర్థో చెప్పుకున్నాం కదా, ఆర్థోక్సైలీన్. దిస్ ఈజ్ మెటాక్సైలీన్. ఓదానికోటి మెటా పొజిషన్ లో ఉన్నాయి, మెటాక్సైలీన్. ఇది పారా పొజిషన్ లో ఉన్నాయి కాబట్టి పారాక్సైలీన్. ఆర్థో మెటా పెరాక్సైలీన్ అంటే రెండు మిథైల్ గ్రూప్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. అలాగే మెసిటిలీన్ సిమెట్రిక్. 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నట్లయితే మెసిటిలీన్, గుర్తుపెట్టుకోవాలి, అది కామన్ నేమ్. అలాగే ఒక OH ఒక CH3 ఉంటే క్రిసాల్స్. ఆర్థో క్రిసాల్, ఆర్థో పొజిషన్ లో ఉన్నాయి ఓదానికోటి మెటా పొజిషన్ లో ఉన్నాయి, మెటాక్రిసాల్. ఆర్థో క్రిసాల్, మెటాక్రిసాల్. పారాక్రిసాల్ సైనోబెంజీన్ కదా, సైనోబెంజీన్. మరి క్యాటికాల్ చూడు, క్యాటికాల్. 2 OHలు ఉంటాయి, 2 మిథైల్స్ ఉంటే జైలిన్. 2 OH గ్రూపులు ఉంటే దీనికి వేరువేరుగా వచ్చింది, ఆర్థోక్సైలిన్, మెటాక్సైలిన్, పారాక్సైలిన్. ఇక్కడ అలా కాదు, క్యాటికాల్, రిసార్సినాల్, హైడ్రోక్వినోల్ అన్ని ఒకే వర్డ్తో రాలా, మారిపోయింది క్యాటికాల్. అలాగే రిసార్సినాల్ ఓదానికోటి మెటా పొజిషన్ లో ఉంటే రిసార్సినాల్. హైడ్రోక్వినోల్, హైడ్రోక్వినోల్ 2 OHలు పైన కింద ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నట్లయితే ఓకే, హైడ్రోక్వినోల్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ 1,4-బెంజోలోన్. చూడు స్ట్రక్చర్, మరి నువ్వు నోట్ చేసుకుంటే మంచిది. నువ్వు మరి నీకు ఎక్కడ ఒకే చోట ఉండవు కదా, అవన్నీ మొదటి నుంచి అన్ని నోట్ చేసుకుంటే బాగుంటది. ఎలాగా ఏంటి అనేది రిఫరెన్స్ ఒకసారి చూసుకుంటుంటే గుర్తుంటాయి అవి. ఇప్పుడు బాగానే ఉంటది, ఇప్పుడు చూసినప్పుడు. 1,4-బెంజోలోన్. సాలిసిలిక్ యాసిడ్, సాలిసిలాల్డిహైడ్ కదా, సాలిసిలిక్ యాసిడ్ OH COH. మెటాటోలిడీన్, టోలీన్ అంటే CH3 ఉండటం కదా, ఎమైన్ గ్రూప్ ఉంది, ఒకదానికోటి మెటా పొజిషన్ లో ఉన్నాయి, మెటాటోలిడీన్. సాలిసిలిక్ యాసిడ్, మిథైల్ బెంజోయేట్ అయాన్. బెంజోయిక్ యాసిడ్ అంటే COOH కదా, H+ తీసేస్తే COO- కదా. ఈ COO- దగ్గర మిథైల్ గ్రూప్ పెట్టాను, మిథైల్. ఇది బెంజోయేట్ అయాన్, COO-, బెంజోయేట్ అయాన్, బెంజోయిక్ యాసిడ్. ఇక్కడ CH3 యాడ్ చేస్తే మిథైల్ బెంజోయేట్. 2 COH పక్క పక్కన ఉంటే థాలిక్ యాసిడ్. దిస్ ఇస్ ఐసోథాలిక్ యాసిడ్. చూడు మెటా పొజిషన్ లో ఉంటే ఐసోథాలిక్ యాసిడ్. టెరిథాలిక్ యాసిడ్ ఆపోజిట్ లో వస్తే 2 COOH గ్రూపులు, టెరిథాలిక్ యాసిడ్. మెటా పొజిషన్ లో ఉంటే ఐసోథాలిక్ యాసిడ్, ప్రక్క ప్రక్కనే ఉంటే జస్ట్ థాలిక్ యాసిడ్. థాలిక్ యాసిడ్, ఐసోథాలిక్ యాసిడ్, టెరిథాలిక్ యాసిడ్. దిస్ ఇస్ మెటాటోలిక్ యాసిడ్. మెటా పొజిషన్ లో ఉంది కాబట్టి
CH3 COOH అవదానికి ఒకటి మెటాటోలిక్ యాసిడ్. దిస్ ఇస్ ఆంథ్రానిలిక్ యాసిడ్. ఆంథ్రానిలిక్ యాసిడ్. COOH NH2 ప్రక్కనే ఉన్నాయి ఆర్థో పొజిషన్ లో. ఆంథ్రానిలిక్ యాసిడ్. సో ఆంథ్రానిలిక్ యాసిడ్, టెరిథాలిక్ యాసిడ్, ఐసోథాలిక్ యాసిడ్, టెరిథాలిక్ యాసిడ్, మెటాటోలిక్ యాసిడ్. తర్వాత ఆంథ్రానిలిక్ యాసిడ్, COOH NH2 ఉంటాయి. ఓకే, లైక్ దిస్. ఓకే, ఆర్థోక్సైలిన్, మెటాక్సైలిన్, పారాక్సైలిన్, మెసిక్లిన్ గుర్తుంటాయా? ఆర్థోక్రిసాల్, మెటాక్రిసాల్, పారాక్రిసాల్, సైనోబెంజిన్. క్యాటికాల్, రిసార్సినాల్, హైడ్రోక్వినోల్ OH గ్రూప్. అది వచ్చేసి 1,4 బెంజోలోన్. ఇక సాలిసిలిక్ యాసిడ్, ఆర్థోహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్, మెటాటోలిడిన్. టోలిన్ అంటే CH3, NH2 గ్రూప్ ఉంది కాబట్టి, ఎమైన్ గ్రూప్ ఉంది కాబట్టి Ne వచ్చింది, మెటాటోలిడిన్. తర్వాత మిథైల్ బెంజోయిడ్, థాలిక్ యాసిడ్ పక్కనే ఉంటాయి. ఐసోథాలిక్ యాసిడ్, టెరిథాలిక్ యాసిడ్, మెటాటోలిక్ యాసిడ్, ఆంథ్రానిలిక్ యాసిడ్. ఆంథ్రానిలిక్ యాసిడ్. ఓకే, లైక్ దట్. నౌ చూడు, ఇది పిక్రిక్ యాసిడ్. ఎప్పుడు పిక్రిక్ యాసిడ్ సార్? ఇదిగో ఆర్థో పారా పొజిషన్ లో NO2 గ్రూప్స్. ఇది ఆర్థోనే, ఇది ఆర్థోనే, ఇది పారా. ఫినోల్ రింగ్ మీద OH ఉంటే ఫినోల్. పిక్రిక్ యాసిడ్ అంటే దీన్ని IUPAC అంటే 2, 3, 4, 5, 6 2, 4, 6 ట్రైనైట్రోఫినోల్ is called picric acid. అలాగే 2, 4, 6 ట్రైనైట్రోటోలిన్ TNT, ఎక్స్ప్లోజివ్ TNT. చూడు, టోలిన్ అది NO2 గ్రూప్స్. CH3 బదులు OH ఉంటే పిక్రిక్ యాసిడ్, CH3 ఉన్నట్లయితే TNT, ట్రైనైట్రోటోలిన్. పైరోగెల్లాల్, 3 OHలు పక్కనే ఉంటాయి. పైరోగెల్లాల్ గుడ్ వాట్ యు కాల్ ఆక్సిజన్ అబ్జార్బర్. అబ్జార్బ్స్ ఆక్సిజన్. ఆక్సిజన్ ని అబ్జార్బ్ చేస్తుంది. అది ఎక్కడన్నా ఆక్సిజన్ తీసేయాలి అంటే దీన్ని యూజ్ చేస్తా ఉన్నారు. పైరోగెల్లాల్. ఆస్పిరిన్, ఎసిటైల్ డెరివేటివ్ ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్ అంటారు దాన్ని. ఎసిటైల్ డెరివేటివ్ ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్. ఓకే, అంటే ఇక్కడ ఏముంటుందంటే బేసికల్లీ OH ఉంటుంది, ఇది సాలిసిలిక్ యాసిడ్. సాలిసిలాల్డిహైడ్ లాగా. OH CHO ఉంటే సాలిసిలాల్డిహైడ్, OH COOH ఉంటే ఆర్థోహైడ్రాక్సీ సాలిసిలిక్ యాసిడ్ కదా. ఈ H పోయి COCH3 వస్తుంది, ఎసిటైల్ గ్రూప్. ఎసిటైల్ డెరివేటివ్ ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్. సాలిసిలిక్ యాసిడ్ యొక్క ఎసిటైల్ డెరివేటివ్. ఎసిటైల్ గ్రూప్ మనం యాడ్ చేస్తే H తీసేసి డెరివేటివ్ అవుతుంది, దాని నుంచి ఫామ్ అయింది డెరివేటివ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఆస్పిరిన్. ఆస్పిరిన్ ఈస్ యూజ్డ్ యాజ్ యాంటీపైరెటిక్. యాంటీపైరెటిక్ అంటే ఏంటి? వాట్ ఈస్ యాంటీపైరెటిక్? యాంటీపైరెటిక్ అండ్ ఎనాల్జెసిక్. ఎనాల్జెసిక్, యాంటీపైరెటిక్, ఎనాల్జెసిక్ రెండిట్లాగాను వాడతాం. ఆస్పిరిన్ టాబ్లెట్ ఉంటుంది కదా, యాంటీపైరెటిక్ అంటే బాడీ టెంపరేచర్ రెడ్యూసర్. బాడీ టెంపరేచర్ రెడ్యూసర్ ఇన్ హై ఫీవర్స్. మామూలుగా వేసుకుంటే బాడీ టెంపరేచర్ ఏమి రెడ్యూస్ అవ్వదు. హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఆ టాబ్లెట్ వేసుకుంటే బాడీ టెంపరేచర్ తగ్గి నార్మల్ పొజిషన్ కి వస్తుంది.
అలాగా బాడీ టెంపరేచర్ రెడ్యూస్ చేసే మెడిసిన్ ఏమంటారు అంటే సైంటిఫిక్ గా యాంటీపైరెటిక్ అంట. ఎనాల్జెసిక్, బాడీ పెయిన్ రిలీవర్, బాడీ పెయిన్ ని రిలీవ్ చేస్తుంది. బాడీ పెయిన్ రిలీవర్, ఒళ్ళు నొప్పులకి జ్వరానికి వాడేటటువంటి టాబ్లెట్ ఆస్పిరిన్, దాని ఫార్ములా. ఓకే, తర్వాత సిన్నమిక్ యాసిడ్ చూడు, సిహెచ్ డబుల్ బాండ్ సిహెచ్ సిఓహెచ్, సిన్నమోమం దాల్చిన చెక్క వాడతాం కదా, దాంట్లో ఉండేటటువంటి యాసిడ్ సిన్నమిక్ యాసిడ్. ఫార్ములా సిహెచ్ డబుల్ బాండ్ సిహెచ్, ఇది వినైల్ గ్రూప్ కదా, ఒకవైపు సిఓహెచ్ ఒకవైపు ఫినైల్ గ్రూప్ కార్బన్. అలాగే బెంజోఫినోన్, బెంజోఫినోన్ ఇది ఫినైలే. ఫినైల్ అంటే ఇదే, ఇక్కడ కూడా ఇదే గ్రూప్, మధ్యలో సిఓ, రెండు వైపులా రెండు ఫినైల్ గ్రూప్స్, బెంజోఫినోన్. ఓకే, ఇది నాఫ్థలీన్ తెలిసిందే, 4 రింగ్స్ ఉంటాయి నాఫ్థలీన్, ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్, ఆల్ఫా నాఫ్థాల్ ఓహెచ్ ఉంటాయి, బీటా నాఫ్థాల్ చూసావా, ఇక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది ఓహెచ్, ఆల్ఫా నాఫ్థాల్ బీటా నాఫ్థాల్. దిస్ ఈస్ ఆంథ్రసీన్, ఫినాంథ్రిన్, ఫినాంథ్రిన్, ఎజులీన్, ఒక హెప్టాగాన్ ఒక పెంటాగాన్, ఎజులీన్, ఫినాంథ్రిన్. ఓకే, సో ఇవన్నీ కూడా ఆరోమాటిక్ కాంపౌండ్స్, వాటి నేమ్స్ తెలిసి ఉండాలి. మనం నేర్చుకునేటప్పుడు వచ్చినప్పుడు ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, సో ఇక ఇది హోమోలోగస్ సిరీస్ మనం నేర్చుకున్నదే, క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ కూడా. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ నేర్చుకున్నావా? డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏం లేదు, ఇదంతా ఏంటంటే అనవసరంగా పిల్లలకి ఇవన్నీ చెప్పి బుర్రపాడు చేయడమే, దాని నుంచి ఏం రాదు సావదు ఫైనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈవెన్ అడ్వాన్స్ ఎగ్జామ్ లో కూడా ఉండవు. నేను అడ్వాన్స్ ఎగ్జామ్స్ పెడుతున్నాను కదా, ఏం ఉండవు అందులో, ఈ ఊరికే సబ్జెక్ట్ చెప్పేస్తా ఉంటారు. కాబట్టి యూ నీడ్ నాట్ వరీ, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అవసరం లేదు. ముందు మనకు కావాల్సింది మనం వెళ్ళిపోదాం, నీకు అది చెప్తాను నేను. ఓకే సరే, మరి ఐసోమెరిజం కూడా ఒక క్లాస్లో రేపు లేపేస్తాను. ఇదంతా కూడా ఐసోమెరిజం ఏంటి, ఈ ఐసోమెరిజంలో నీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హౌ మెనీ ఐసోమర్స్ గివెన్ బై స్టీరియో ఐసోమెరిజం, అది పవర్ n వస్తూ ఉంటుంది కదా, అదొకటి. ఆ తర్వాత ఇవన్నీ నేర్చుకుందాం. స్టీరియో ఐసోమెరిజంలో జామెట్రికల్ ఐసోమెరిజం, ఆ తర్వాత ఆప్టికల్ ఐసోమెరిజం, హైరాలిటీ, ఆ తర్వాత రేసిమిక్ మిక్సర్, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవి మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అలాగే ఈజెడ్ కాన్ఫిగరేషన్ ఒకటి వస్తుంది జామెట్రికల్ ఐసోమెరిజంలో. సో ఆ తర్వాత ఇది ఉంది కదా, వాటి కాల్ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం, ఆల్కేన్స్ లో వస్తుంది కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం. సో ఈ ఐసోమెరిజం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నీకు ఇవి మొదలవుతాయి, ఏవి రియాక్షన్ మెకానిజమ్స్, దాంట్లోకి ఎంటర్ అవుతాం. సరే, ఈ రోజుకి ఆపేస్తున్నాలే, టుమారో విల్ కంటిన్యూ. అసలు ఈరోజు చెప్పలేని పరిస్థితిలో వచ్చాను, చూద్దామా వద్దా చూద్దామా